ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. అడుగులే పడుతుంటే, ఎదనిలా తడుతుంటే, మధురమౌ భావాలే ఓ మోగేలోనా. పలుకులే పైకొస్తే, చిలిపిగా పిలిపిస్తే, పులకలే పదులై వేలై పొంగే నాలోనా. లాలిపాటే నేనై లాల పోసేవాణ్ణై, లాలనే నింపలేత హృదయాన. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. ఎగురుతూ నీ పాదం, ఎదుగుతూ నీ రూపం, ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం. అడుగుతూ కాసేపు, అలుగుతూ కాసేపు, అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం. క్షణములెన్నవుతున్నా, వయసు ఎంతొస్తున్నా, పాపవే పాపవే నాన్ననయనానా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా.
అందరికీ నమస్కారం. ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్కి రావడం అంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ చూసినప్పటికీ చాలా సంతోషం వేస్తుంది నాకు. మీ అందరికీ కూడా మరి అన్నం పెట్టే భాగ్యాన్ని ఈ రోజున నా ప్రాణమిత్రుడు ఆత్మ స్నేహితుడైనటువంటి సూర్యభాస్కరరావు గారి కుమార్తె అయినటువంటి మైత్రి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మీకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నాకు ఎప్పుడు కూడా నా ఫ్రెండ్స్ అన్నా ఎవరైనా సరే ఏదైనా పుట్టినరోజు కానీ వివాహం అయిన రోజులు కానీ ఏదన్నా వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు జరిగినప్పుడు నాకే ఫోన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం చేసే పనులన్నీ కూడా జెన్యున్గా ఉంటాయి. మన విశ్వనాథ్ గారు ఏ విధంగా అయితే కష్టపడి వాళ్ళ కుటుంబం అంతా చేస్తున్నారో అదేవిధంగా ఇక్కడ మీరందరినీ చూసినప్పటికీ మాకు అందరికీ కూడా మీ దీవెనలు అందరికీ ఫలిస్తాయి. మనస్ఫూర్తిగా ఆత్మతో మీరు దీవిస్తారు కాబట్టి అందరికీ కూడా ఆ ఫలితం దక్కుతుంది. ఈ రోజున చక్కగా ఈ మైత్రి చిన్నారి చిరంజీవి మైత్రి పుట్టినరోజు. మరి అమ్మాయికి మీ అందరూ కూడా నిండు నూరేళ్లు ఉండాలని, చక్కగా ఆవిడికి మంచి భవిష్యత్తు భగవంతుడు ఇవ్వాలని మీ ప్రార్థన ద్వారా నా యొక్క పూజల ద్వారా వారి కుటుంబం అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతూ చక్కగా అందరూ కూడా భోజనం చేయండి. శుభం భూయాలు.